అనంతపురం జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4న జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, టీడీపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో ఉరవకొండ నియోజకవర్గం నుండి ఎన్నికైన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ప్రజలు ఈ పోస్టు ద్వారా అభినందనలు తెలిపేందుకు తపాలా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ బి. గుంపస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ₹10కు A4 సైజ్ పరిమాణం గల పేజీని ఈ పోస్టు ద్వారా అభినందనలు పంపవచ్చన్నారు. ఈ విధానం ద్వారా దేశంలోని ఎవరికైనా శుభాకాంక్షలు తెలుపవచ్చని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. జూన్ 7వ తేదీ శుక్రవారం అనంతపురం జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు ఉత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్నపిల్లలకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాలకు విశేష స్పందన వచ్చిందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుండి గ్రంథాలయానికి పంపే విధంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. అదేవిధంగా వేసవి విజ్ఞాన శిబిరాలకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ, యోగా, పుస్తక పఠనం, చిత్రలేఖనం లాంటివి నేర్చుకున్నామని, ఇవి తమకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో వేరుశెనగ, కంది, వరి, కొర్రలు, మినుముల పంటలకు సంబంధించి విత్తన పంపిణీ జరిగిందని అన్నారు. అదేవిధంగా అంతర్ పంట అయిన కంది విత్తనాలు 2300 క్వింటాళ్లు పంపిణీ చేశామని, రాయితీతో వరి విత్తనాలను కూడా రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులు నేలలోని తేమ శాతాన్ని గుర్తించి విత్తన ప్రక్రియ ప్రారంభించాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని దానాలలో రక్తదానం గొప్పదని అన్నారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి కావలసిన రక్తం బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ నెల 18న అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన నేపథ్యంలో ఆయనకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో విస్తృతంగా చెట్లు, మొక్కల పెంపకం చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జపనీస్ టెక్నిక్ అయిన మియావాకి సైంటిఫిక్ పద్ధతిలో వివిధ నమూనాలలో చెట్లను నాటడం చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల మొక్కల పెంపకం చేపట్టి వాటిని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేసిందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో భాగంగా రాష్ట్రంలో 40.91 లక్షల మంది రైతులకు 824.6 కోట్ల రూపాయలను రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతోందన్నారు.